ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని చక్కగా నడిపించి కాపాడునుగాక. ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలుపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలను బట్టి మనం దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. యెరూషలేము ఒక గొప్ప సామ్రాజ్యంగా ఉండింది. అయితే అనేక మార్లు అది పడిపోవడం, తిరిగి లేవడం, అనేక రాజ్యాలు రావడం పోవడం, అనేకమైన భవనాలు కట్టించబడడం, పగలగొట్టబడడం, మళ్ళీ తిరిగి కట్టబడడం, ఇలాంటి సమస్యలతోనే యెరూషలేము పట్టణము నిండిపోయి ఉన్న ఆ చరిత్ర కలిగినటువంటి ఆ పట్టణము. అయితే ప్రతిసారి కూడా ఒక సమస్యలు ఎన్ని ఉన్నా, అంటే ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో, ప్రతి పోరాటంలో కూడా వారికి ఉన్న దేవుని వాగ్దానం మాత్రము ఎప్పుడు కూడా తొలగిపోలేదు. అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. వారు ఆ పట్టణానికి సంబంధించినటువంటి ఇశ్రాయేలీలు వారు అనేక మార్లు చెదిరిపోయారు. ఎక్కడెక్కడో ఇతర దేశాల అన్య రాజుల క్రింద ఉండిపోయారు. యుద్ధాల గుండా బ్రతికారు. అనేక రకాల సంవత్సరాల హిస్టరీ ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఇంకా ఒక రకమైన అంటే ఇంకా లేదు, ఈ పట్టణమే లేదు అన్న భావన ఉన్నప్పటికీ కూడా అయితే ఆ పట్టణం మాత్రం అలాగే నిలిచి ఉంది. ఇప్పటికి కూడా నిలిచి ఉంది. ఇప్పటికి కూడా యెరూషలేము అంటే ప్రపంచం అంతటా కూడా ఆ పట్టణం పైన ఒక కన్ను, ప్రతి ఒక్కరికి దృష్టి దాని మీదనే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని పట్టణం, మరి దేవునికి సంబంధించినటువంటి నగరం, మరి దేవుని ప్రజలు ఉండేటువంటి ప్రదేశం, దేవుని ఆలయం ఉండేటువంటి ప్రదేశం. అందుకే ఆ పట్టణము పరిశుద్ధమైనది. ఆ పట్టణంను బట్టి దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఎప్పటికీ కూడా తొలగిపోలేదు. ఇదంతా అదృష్టము అంటారే, అలాంటిది కాదు. ఇది ఒక కోయిన్సిడెన్స్, అంటే ఏదో సాధారణంగా ఒక అనుకోని రీతిగా జరిగిన సంఘటన కాదు. కానీ ఇది దేవుని యొక్క నిబంధన. ఆ నిబంధన ఎప్పుడు కూడా తొలగిపోదు. దేవుడు ఆ పట్టణంతో తనకు కలిగినటువంటి నిబంధన ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన తన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. అది చెదిరిపోని ప్రేమ, అది కదలని ప్రేమ, స్థిరమైన ప్రేమ, ఆగని ప్రేమ, ఎల్లప్పుడూ ఉండే శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. అలాంటి గొప్ప సమాధానము మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప ప్రేమను ఆయన మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, కానీ అన్యులమైన మనకు కూడా దేవుడు తన ప్రేమను ఇస్తూ ఉన్నాడు. మనలను కూడా ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఏ నిబంధన అయితే ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేము పట్టణానికి ఆయన ఇచ్చాడో, అదే వాగ్దానంను, అదే యొక్క నిబంధనను ఆయన మనతో కూడా కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వలననే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాడు. కనుకనే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుడు చెప్పాడు. అదేవిధంగా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ లోకంలో ప్రభువైన యేసు రావడం, మరి ఆ ప్రభు మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన ప్రాణంను బలిపెట్టడం, తన యొక్క రక్తం చిందించడం,
దీనివల్ల మనం కూడా ఆ గొప్ప భాగ్యానికి నోచుకున్నాము. ఆ గొప్ప నిబంధనకు మనం కూడా అర్హులమయ్యాము. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించామో అప్పుడే మనము కూడా ఇశ్రాయేలీయులకు చెందిన ప్రతి వాగ్దానంను కూడా పొందుటకు అర్హులమయ్యాము. అందుకే ఈ దినం మనం కూడా అదే కృపను పొందుకుంటున్నాము. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోదు అని మరి ప్రభువు మనపైన జాలిపడి మనకు సెలవిస్తున్నటువంటి మాట. ఇది మనము ఏ సమస్యలో ఉన్నామో మన జీవితాలలో కూడా ఈ యొక్క నిబంధన మన మన పక్షంగా ఉన్నది. మన జీవితంలో, మన ఉద్యోగాలలో కానీ, మన ఆరోగ్యంలో కానీ, మన కుటుంబాలలో కానీ, మన విశ్వాసంలో కానీ ఇది కంప్లీట్గా మనకు వర్తిస్తూ ఉంది. అది మనతో ఉన్నది. ఆ నిబంధన మనల్ని మనం కలిగి ఉన్నాం కనుక మనం సంతోషంగా, ధైర్యంగా ఉండగలుగుతాము. ఆయన ప్రేమ, నీ పట్ల ఉన్న ఆ ప్రేమ ఎప్పుడు కూడా కదలదు. స్థిరమైన ప్రేమ అది, శాశ్వతమైన ప్రేమ అది. అది అస్సలు కదలదు. అది ఎప్పటికీ కూడా తొలగించబడదు. కాబట్టి దీనిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఎంత నమ్మకస్తుడు. అది ఆ సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఆయన ప్రేమించాడో అదేవిధంగా మనల్ని ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఆయన యొక్క ఆ గొప్ప ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్థిరమైన ప్రేమతోనే మనము కట్టబడి ఉన్నాము. అది మనతో ఉన్నది. ఆయన ప్రేమ మనల్ని పట్టుకొని ఉన్నది. అది జ్ఞాపకం చేసుకొని మనం కూడా సంతోషంగా ఉందాం. దేవుడు నిన్ను మర్చిపోలేదు, నిన్ను వదిలిపెట్టలేదు, నువ్వెప్పుడు కూడా వదిలిపెట్టబడలేదు. ఆయన పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మనల్ని విడిచిపోదు. అది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క నిబంధన చేత మనము గొప్పగా కప్పబడి ఉన్నామని జ్ఞాపకం చేసుకొని మనము ఆ యొక్క కృప నిమిత్తము దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన నిత్యము మనకు తోడై ఉన్నాడని మనము సంతోషంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యము దేవుడు దీవించినట్లుగా ప్రార్థిద్దాం. ప్రార్థనలలో అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, బలవంతుడైన దేవుడు నా తండ్రి. నీ వంటి గొప్ప దేవుడు కూడా ఎవరు లేరు తండ్రి. నీవే గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు ప్రభా. పర్వతములు తొలగిపోయిన, పర్వతములు మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. సమాధాన విషయమైన నీ నిబంధన తొలగిపోదు అని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. మా పట్ల నువ్వు జాలి పడుతూ మా పట్ల మీరు తొలగిపోని, షరతులు లేని ఓ గొప్ప కదలని, స్థిరమైన, నిత్యమైన, శాశ్వతమైన ప్రేమను మాకిస్తూ ఆ కృపను మా పైన ఉంచి ఆ నిబంధనతో మమ్మల్ని కప్పివేస్తున్నావు నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఆ గొప్ప ప్రేమను కలిగి ఉన్న మేము మా కుటుంబ జీవితాలలోనూ, మా ఉద్యోగ జీవితాలలోనూ, మాకున్న ప్రతి పరిస్థితిలోనూ తండ్రి మేము ఎప్పుడు కూడా దేనిని కూడా వదిలిపెట్టకుండా తండ్రి మేము నీతో కలిసి ఉండడానికి, నీ సన్నిధిలో ఉండడానికి, నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండగలగడానికి సహాయం చేయండి. నీ కృప మాకు తోడుగా ఉన్నది కనుక మేము ఏ చింత కూడా చింతించకుండా ఉండడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మాకు నీ యొక్క కృపను ఇచ్చినందుకు వందనములు. మరి ఈ దినము మా యొక్క ఉద్యోగ జీవితాలలో, మా పనులలో, మా రాకపోకలలో మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాము. మేము ఎక్కడ ప్రయాణించినను, ఎక్కడ నడిచినను తండ్రి నీ కాపుదలతో భద్రముగా మమ్మల్ని క్షేమంగా తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా బిడ్డలందరినీ కూడా దీవించండి. పిల్లలు, యవ్వన బిడ్డలు చదువుకుంటుండగా వారికి అందరికీ మంచి తెలివిని, జ్ఞానము, చక్కటి జ్ఞానం, మరి వారు ముందుకు సాగడానికి కావలసినటువంటి ఈ లోక జ్ఞానమును కూడా అనుగ్రహించి తండ్రి అద్భుతంగా వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాము.
ఎవరెవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అందరికీ సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా మీరు వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎంతోమంది తండ్రి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు నాయన. కనికరించి వారికి సహాయం చేయండి మా తండ్రి. ఎప్పుడు కూడా నాయన మరి వారు అలాంటి పరిస్థితిలో ఉండకుండా ఆ పరిస్థితిని అంతటిని కూడా తొలగించి కంప్లీట్గా వారికి విడుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, నీవు ఎల్లప్పుడూ స్తుతి నందదగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు మా తండ్రి. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. కుటుంబాలలో సమస్యలు తీసివేయండి. సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా మరి అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా దయ ఉంచి తప్పకుండా స్వస్థపరిచి క్షేమము ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. ప్రభా నాయన, ఎంతోమంది భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు దేవా. మీరే కృప కలిగిన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు ప్రభా. మరి ఎంతోమంది మీ పైననే ఆధారపడి ఉన్నారు నాయన. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు. మరి మనం ఆలకించి వారికి తప్పక స్వస్థత అనుగ్రహించమని కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనతో ఎదురు చూస్తున్నారు తండ్రి. సహాయం చేయండి మా తండ్రి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కనికరించండి మా ప్రభా. ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు, ఇంకా అనేకులు తండ్రి, అనేక రకాల సర్జరీలో గుండా వెళ్ళినటువంటి వారు తండ్రి, మరి కీమోథెరపీలు, డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా. మరి మా జీవితాలలో మీరు చేస్తున్న అనేకమైన అద్భుతాలు అనేకం ఉన్నాయి తండ్రి. అదేవిధంగా ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరిగించి నీ కృప నిత్యము నిలిచి ఉన్నదని మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చండి తండ్రి. మా ప్రభానైనా మరి ఏ సమస్యలు ఉన్నా ఈ ప్రార్థనలోకి వేయిస్తున్నటువంటి వారు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. వారి హృదయాలలో మీరుండండి దేవ. వారి మనోనేత్రాలను వెలిగించి చక్కటి రీతిగా వారికి మీరు వెలిగించి తండ్రి, మీరు దారి చూపి తండ్రి వారిని తెలుసుకునేలాగున సహాయం చేయమని, నీ సిలువ విలువను అర్థం చేసుకునేలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. వ్యసనాలకు గురైనటువంటి వారు తండ్రి దయ ఉంచి వారిని కూడా క్షేమంగా కాపాడమని తండ్రి, వారికి భయంకర పరిస్థితుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నది, దయ ఉంచండి. మరి ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు వందనములు. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులందరి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము. క్రైస్తవులపై జరుగుతున్న హింసలు, దాడులు అరికట్టమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ప్రేమతో కరుణతో మమ్మల్ని అందరూ కూడా కాపాడుతూ ఉన్న దేవుడవు మా ప్రభా. మరి మా రక్త సంబంధికులను అందరినీ కూడా ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి క్షేమంగా కాపాడండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది నాయన నిరాశ్రయులు, నిరాధారులుగా మరి ఎంతోమంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు, దుఃఖిస్తున్నటువంటి వారు, బాధపడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు నాయన. మరి అలాంటి వాళ్ళను మీరు కనికరించి, అనాథులుగా ఉన్న వాళ్ళను, మరి వృద్ధులను, చిన్నారులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మా అందరి జీవితాలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా అందరి పరిస్థితులు నువ్వు ఎరుగదా దేవుడవు కనుక నీకే వందనములు చెల్లించుకుంటూ తండ్రి, మరి దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం
తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.